హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రోహిణి విద్యకి కాల్ చేసి బాలు మొబైల్ని చెరువులో పడేసావా లేదా అని గట్టిగా అడుగుతుంది. అప్పుడు విద్య రోహిణి అడిగిన దానికి సమాధానంగా ఏం చెప్తుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి విషయం అర్థమవుతుంది. ముందుగా మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సంఘటన మొదటి నుంచి చూస్తే సత్యం స్కూల్లో తన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఇంటికి వస్తాడు. ఇంట్లో వాళ్ళ అందరికీ తనకు స్కూల్లో అకౌంటెంట్ జాబ్ వచ్చింది అని, మరో వారం రోజుల్లో జాయినింగ్ ఉంటుందని, వారంలో ఒకరోజు మాత్రమే వర్క్ ఉంటుందని చెప్తాడు. సత్యం మాటలు విన్న బాలు, మీనా చాలా సంతోషపడతారు. మీనా కంగ్రాచ్యులేషన్స్ మామయ్య అని చెప్తుంది. అంతలోనే మనోజ్ ఇలా అంటాడు, మీకు జాబ్ ఇచ్చింది ఎవరు నాన్న అని వెటకారంగా అంటాడు. అప్పుడు సత్యం చాలా బాధపడతాడు. ఆ మాటలు విన్న బాలు, మీనా మనోజ్ని తిడతారు. ఎప్పుడు ఇలాంటి వెటకారపు మాటలేనా? కాస్త మంచి మాటలు నేర్చుకో, పెద్దవాళ్ళను ఎలా గౌరవించాలో తెలుసుకో అని హెచ్చరిస్తారు. అంతలోనే అక్కడే ఉన్న ప్రభావతి, చాలు చాలులే మీ సూక్తులు అని అంటుంది. ఇది ఇలా ఉండగా రోహిణి నిన్న స్కూల్కి చింటూ అడ్మిషన్ కోసం వెళ్ళిన సమయంలో చింటూ తనతో అన్న మాటలను గుర్తుకు చేసుకుంటుంది. రోహిణి, చింటూ అన్నది కూడా కరెక్టే. చింటూ నన్ను చాలా మిస్ అవుతున్నాడు. వాడు చాలా చిన్న పిల్లోడు. ఈ వయసులో వాడికి తల్లి అవసరం చాలా ఉంటుంది. వాడిని ఎలాగైనా సరే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఇంటికి తీసుకొని రావాలి అని అనుకుంటుంది. కానీ ఇదంతా జరిగే పనేనా? ఒకవేళ జరిగినా ఎప్పుడు జరుగుతుందో ఏమో అని తన మనసులో అనుకుంటుంది. దేవుడా, నేను అనుకున్న పనులన్నీ తొందరగా జరిగేలా చూడు అని దేవుడిని వేడుకుంటుంది. ఇది ఇలా ఉండగా మీనా బాలుతో ఇలా అంటుంది, నేను ఒక ఈవెంట్ మేనేజర్ని కలిశాను. ఎలాంటి ఫ్లవర్ డెకరేషన్ ఆర్డర్స్ ఉన్నా నాకు ఇవ్వమని అడిగాను. అప్పుడు ఆ మేనేజర్, ఇప్పుడు ఆ కాంట్రాక్ట్స్ అన్నీ వేరే వాళ్లకు ఇచ్చాము, ఫ్యూచర్లో అలాంటి కాంట్రాక్ట్స్ ఉన్నా మీకే ఇస్తాము అని చెప్పారు అని అంటుంది. అది విన్న బాలు చాలా సంతోషపడిపోతాడు. కంగ్రాచ్యులేషన్స్ మీనా అని చెప్పి బాలు మీనాతో, నాకు బయట కాస్త పని ఉంది అని చెప్పి ఇంటి నుండి బయలుదేరుతాడు. బాలు అలా బయటికి వెళ్ళగానే అతనికి ప్రేమ్ కాల్ చేస్తాడు. ప్రేమ్ అంటే ఎవరో కాదు, మీనాని ఫాలో అయిన వ్యక్తి. బాలు ఫోన్ లిఫ్ట్ చేయగానే ప్రేమ్ బాలుని ఇలా అంటాడు, హలో గురువుగారు, ఎక్కడ ఉన్నారు అని అంటాడు. అప్పుడు బాలు దానికి సమాధానంగా, ఇక్కడే పార్క్ దగ్గరలో ఉన్న టీ స్టాల్ దగ్గర ఉన్నా అని అంటాడు. అది విన్న ప్రేమ్ బాలుతో, అక్కడే ఉండండి గురువుగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడేది ఉంది, ఒక 2 minutesలో అక్కడికి వస్తా అని అంటాడు. అప్పుడు బాలు, సరే ప్రేమ్, తొందరగా రా, నీకోసం వెయిట్ చేస్తుంటా అని అంటాడు. ఇది ఇలా ఉండగా రోహిణి విద్యకి కాల్ చేసి ఫోన్ చెరువులో పడేసావా లేదా అని గట్టిగా అడుగుతుంది. అప్పుడు విద్య తడబడుతూ, పడేశాను రోహిణి అని అంటుంది. విద్య తడబడుతూ మాట్లాడడం వల్ల రోహిణికి అనుమానం వస్తుంది. అప్పుడు రోహిణి విద్యని ఇంకాస్త గట్టిగా ఫోన్ని చెరువులో పడేసావా లేదా అని అడుగుతుంది. అప్పుడు విద్య రోహిణితో, ఏంటి రోహిణి, నీకు నా మీద కాస్తైనా నమ్మకం లేదా? పడేశాం కాబట్టే పడేశాను అని చెప్పాను, పడేయకుండా పడేశాను అని చెప్తే నాకేం ఉపయోగం ఉంటుంది అని అంటుంది. అప్పుడు రోహిణి విద్యతో, నీకు బాలు మొబైల్లో ఉన్న బాలు మీనా ఫొటోస్ అంటే ఇష్టం కదా, ఆ ఇష్టంతో ఫోన్ని నీ దగ్గరే ఉంచుకున్నావేమో అని అడుగుతున్నా అని అంటుంది. ఇది ఇలా ఉండగా అన్నట్టుగానే ప్రేమ్ బాలుని టీ స్టాల్ దగ్గర కలుస్తాడు. ప్రేమ్ బాలుతో తను తన అదృష్ట దేవతను కలిసినట్టు చెప్తాడు. ఆ మాటలు విన్న బాలు, అవునా ప్రేమ్, ఎప్పుడు, ఎక్కడ కలిశావు, ఏం మాట్లాడుకున్నారు, నీ ప్రేమ విషయం గురించి ఆ అమ్మాయికి చెప్పావా అని అడుగుతాడు. అప్పుడు ప్రేమ్, లేదు గురు, ఇంకా చెప్పలేదు. ఆ అమ్మాయి నా వైపు కూడా సరిగ్గా చూడటం లేదు, నాతో అస్సలు మాట్లాడడం లేదు అని చెప్తాడు. అప్పుడు బాలు ప్రేమ్తో, కొంతమంది అమ్మాయిలు మొదట్లో అలానే ఉంటారు, నువ్వేం కంగారు పడకు, తొందరలోనే మీ ఇద్దరూ కలుస్తారు, నీ లవ్ని సక్సెస్ చేసే బాధ్యత నాది అని అంటాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే, ప్రేమ్ ప్రేమించేది ఎవరినో కాదు, బాలు వైఫ్ మీనానే.
ఆ విషయం తెలియని బాలు ప్రేమ్తో నీ లవ్ని ఎలాగైనా సక్సెస్ చేయించే బాధ్యత నాది అని చెప్పి మాట ఇస్తాడు. ఆ మాటలు విన్న ప్రేమ్ చాలా సంతోషపడతాడు. బాలుని గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్ యూ గురు అని అంటాడు. ఇది ఇలా ఉండగా రోహిణి మరియు మనోజ్ షోరూమ్కి ఎదురుగా ఎవరో బ్లాక్ కలర్ కవర్లో పెట్టిన బొమ్మలు వేసి ఉంచిన ఎగ్స్ని తీసుకొని స్వామీజీ దగ్గరికి బయలుదేరుతారు. అలా బయలుదేరే సమయంలో రోహిణి మరియు మనోజ్ ఇలా మాట్లాడుకుంటారు. ఎవరు చేసి ఉంటారు ఈ పని, ఎందుకు చేసి ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడు పక్కనే ఉన్న వ్యక్తి రోహిణి మరియు మనోజ్తో మీరేం కంగారు పడకండి, స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాం కదా, ఆయనే దీనికి ఏదో ఒక పరిష్కారం చెప్తాడు అని అంటాడు. ఆ వ్యక్తి మాటలు విన్న రోహిణి మరియు మనోజ్ కాస్త ధైర్యం తెచ్చుకుంటారు. రోహిణి మరియు మనోజ్ స్వామీజీ ఉన్న చోటుని చేరుకుంటారు. అప్పుడు మనోజ్ స్వామీజీతో ఇలా అంటాడు, ఈ గుడ్లు మా షోరూమ్ ముందు ఎవరు పెట్టారో తెలియటం లేదు. ఆ గుడ్లను చూసినప్పటి నుండి మాకు చాలా భయంగా ఉంది అని అంటాడు. అప్పుడు స్వామీజీ రోహిణి మరియు మనోజ్తో ఇలా అంటాడు, ఇది ఎవరో చేసిన పని కాదు, మీకు బాగా కావలసిన వాళ్ళు చేసిన పని ఇది. మీ షోరూమ్ ఎదుగుదలను చూసి, మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని వాళ్ళు, మీకు బాగా కావలసిన వాళ్ళు ఈ పని చేశారు అని అంటాడు. ఆ మాటలు విన్న రోహిణి మరియు మనోజ్ చాలా కంగారు పడిపోతారు. ఇప్పుడు ఏం చేయాలి స్వామీజీ అని అడుగుతారు. ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని అంటారు. అప్పుడు స్వామీజీ రోహిణి మరియు మనోజ్తో ఇలా అంటాడు, దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది. ఒక హోమం చేయాలి, అది కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాలి అని అంటాడు. ఆ మాటలు విన్న రోహిణి మరియు మనోజ్ ఇంట్లో అడిగి చెప్తామని, ఈ హోమానికి ఎంత ఖర్చు అవుతుంది అని, ఎలా చేయాలి అని అడుగుతారు. అప్పుడు స్వామీజీ ఆ హోమానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలో వారికి వివరంగా చెప్తాడు. అలా స్వామీజీ చెప్పిన మాటలు విన్న రోహిణి మరియు మనోజ్ అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళగానే రోహిణి మరియు మనోజ్ ఇలా మాట్లాడుకుంటారు, ఆ స్వామీజీ చెప్పింది అంతా నిజమేనా, ఆ స్వామీజీ చెప్పింది చెప్పినట్టుగా చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని మాట్లాడుకుంటుంటారు. అంతలోనే రోహిణి మనోజ్తో ఇలా అంటుంది, నాకెందుకో ఈ స్వామీజీని చూస్తే నమ్మాలి అని అనిపించటం లేదు. ఇతను ఒక దొంగ స్వామీజీ అయి ఉండొచ్చేమో అని అంటుంది. అప్పుడు మనోజ్ రోహిణితో ఇలా అంటాడు, ఏమో రోహిణి, నాకేం అర్థం కావటం లేదు. ఆ గుడ్లేంటో, ఆ స్వామీజీ ఏంటో, ఈ ప్రాబ్లమ్స్ ఏంటో అస్సలు అర్థం అవ్వటం లేదు అని అంటాడు. అప్పుడు రోహిణి మనోజ్తో నువ్వేం బాధపడకు మనోజ్, మన ప్రాబ్లమ్స్ అన్నీ త్వరలోనే సాల్వ్ అవుతాయి, నువ్వేం కంగారు పడకు, ఈ విషయం గురించి ఇక ఎక్కువగా ఆలోచించకు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తుంది. మీకు ఆ గుడ్లు మనోజ్ షోరూమ్కి ఎదురుగా ఎవరు పెట్టారు అనిపిస్తుందో గెస్ చేసి కామెంట్ చేయండి. మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.